సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలోనే పోర్టు, మెడికల్ కాలేజీ, ఫిషింగ్ హార్బర్ వంటివి అభివృద్ధి చెందాయని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలోనే పోర్టు, మెడికల్ కాలేజీ, ఫిషింగ్ హార్బర్ వంటివి అభివృద్ధి చెందాయని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు పేర్కొన్నారు. మచిలీపట్నం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు మచిలీపట్నం మండలం పాతేరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తామని ఆయన హామీ ఇచ్చారు. జగన్ ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా అందించిన సంక్షేమం, అభివృద్ధి తెలియజేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలోనే పోర్టు, మెడికల్ కాలేజీ, ఫిషింగ్ హార్బర్ వంటివి అభివృద్ధి చెందాయన్నారు. రాబోయే ఎన్నికల్లో తనను బందర్ ఎమ్మెల్యేగా, మచిలీపట్నం ఎంపీగా సింహాద్రి చంద్రశేఖర్ ను గెలిపించాలని, రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఏర్పడేలాగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా కిట్టు కోరారు. పామరు అసెంబ్లీ సీటుపై అధిష్టానం 2-3 రోజుల్లో పునరాలోచించాలని పార్టీ పామరు మాజీ ఇన్ఛార్జ్ దిలీప్ కుమార్ డిమాండ్ చేశారు. 4.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి పాటుపడిన తనకు టికెట్ దక్కనందుకు పార్టీ పామరు మాజీ ఇన్ఛార్జి దిలీప్ కుమార్ అసహనం వ్యక్తం చేశారు. ఏఐసీసీ, పీసీసీ ఇచ్చిన ఆదేశాల మేరకు పామరు నియోజకవర్గంలో పార్టీ కోసం అహర్నిశలు పనిచేశానని కాంగ్రెస్ పార్టీ పామరు మాజీ ఇన్ఛార్జి పెద్దపూడి దిలీప్ కుమార్ తెలిపారు. గత 30-40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో ఉద్యమాలు చేశానని, అటువంటి తనను పక్కన పెట్టి 3 పార్టీలు మారిన డివై దాసుకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడంపై దిలీప్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పామరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆయన అభ్యర్థిత్వాన్ని సమ్మతించడం లేదని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉండి ఏఐసీసీ, పీసీసీ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ప్రతి కార్యక్రమం కూడా పామరు నియోజకవర్గంలో చేయడం జరిగింది. అలాగే 30-40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి అనేక ఉద్యమాల్లో పాల్గొని పార్టీ కోసం అహర్నిశలో పాటుపడినటువంటి వ్యక్తిని నేను. అయితే ఈరోజు కష్టపడినటువంటి కార్యకర్తల్ని పక్కన పెట్టి 3 పార్టీలు తిరిగినటువంటి వ్యక్తిని వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం, జనసేన 3 పార్టీలు తిరిగి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు సస్పెండ్ చేసినటువంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి టికెట్ కేటాయించడం అభ్యంతరకరమైన విషయమని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా అతన్ని యాక్సెప్ట్ చేయట్లేదు పామరు నియోజకవర్గంలో అనేటువంటి విషయాన్ని మనవి చేస్తున్నాను. మేము రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవడానికి ఆయన పాదయాత్ర చేసినప్పుడు భారత్ జోడో యాత్రకి మద్దతుగా పామరు నియోజకవర్గం మొత్తం కూడా తిరిగి కూటమి అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ జనసంకల్ప యాత్రలో భాగంగా మండలి బుద్ధప్రసాద్ తనయుడు మండలి వెంకట్రామ్ ముమ్మర ప్రచారం నిర్వహించారు. కూటమి అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ జనసంకల్ప యాత్రలో భాగంగా మండలి బుద్ధప్రసాద్ తనయుడు మండలి వెంకట్రామ్ ముమ్మర ప్రచారం నిర్వహించారు. మోపిదేవిలో కొలువు తీరిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పూజలు నిర్వహించిన అనంతరం కూటమి పార్టీల శ్రేణులతో కలిసి మండలి వెంకట్రామ్ ప్రధాన సెంటర్లో ప్రచారం చేపట్టారు. ఎన్డీఏ కూటమి తరపున అవనిగడ్డ అసెంబ్లీ అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్, మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరిలను అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా మండలి వెంకట్రామ్ దుకాణదారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు రాయపూడి వేణుగోపాల్, మత్తి వెంకటేశ్వరరావు, పూషడపు రత్నగోపాల్, గుడివాక శేషుబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు నడకుదిటి జనార్దన్ రావు తదితరులు పాల్గొన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ప్రార్థనలు చేసి జన సంకల్ప యాత్ర ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి ఇవాళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ యొక్క కూటమి అభ్యర్థులు మనకు పార్లమెంట్కి వల్లభనేని బాలశౌరి గారు, ఇక్కడ శాసనసభ్యులకి బుద్ధప్రసాద్ గారు ఎవరైతే ఉన్నారో జనసేన తరపున వీరు గాజు గ్లాస్ గుర్తు తరపున పోటీ చేస్తున్నారు. మనందరికీ తెలుసు ఆ విషయం. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మళ్ళీ మన నియోజకవర్గం అభివృద్ధి జరగాలన్నా, మన రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా, యువతకి భవిష్యత్తు బాగుండాలన్నా, ఒక పరిశ్రమలు రావాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా, వీటన్నిటికీ ఈ ఉమ్మడి ప్రభుత్వం రావాలి. అదేవిధంగా మన నియోజకవర్గంలో బుద్ధప్రసాద్ గారిని, బాలశౌరి గారిని గెలిపించుకోవాలని ఒక సంకల్పంతో ఈరోజు జన సైనికులు ముందుకొచ్చి ప్రతి ఇంటికి వెళ్ళి గాజు గ్లాస్ గుర్తుకి ఓటేసి వీరిని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ముందుగా ఆ జన సైనికులకి ప్రత్యేకమైన అభినందన తెలియజేసుకుంటున్నాను. వారికి తోడుగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా బీజేపీ నాయకులు మేము కూడా ప్రతి చోట మేము ఉంటామని చెప్పి వారు కూడా వాళ్ళతో పాటు కలిసి ఈరోజు 3 పార్టీలు మోపిదేవి మండల జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీల సంయుక్త ఆధ్వర్యంలో
ఈ సంకల్ప యాత్ర ఏ సంకల్పం ఏదైతే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి అరిష్టాన్ని తొలగించాలని, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రాన్ని తొలగించాలనేటువంటి మహాసంకల్పంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పూజా కార్యక్రమం నిర్వర్తించి మోపిదేవి మండలంలో ప్రతి ఇంటికి కూడా జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తును తీసుకెళ్ళి తద్వారా అవినిగడ్డ అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి మండలి బుద్ధప్రసాద్ గారిని, పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి బాలశౌరి గారిని గెలిపించాలని కోరుకునేటువంటి కార్యక్రమంలో ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఆల్రెడీ అవినిగడ్డ నియోజకవర్గం వచ్చేటప్పటికి ఏదైతే 2004లో బాలశౌరి గారికి ఓటేసామో ఆయన పార్లమెంట్ సభ్యులయ్యారు. 2019లో ఓటేశారు అవినిగడ్డ నియోజకవర్గ ప్రజలు, ఆయన పార్లమెంట్ సభ్యులయ్యారు. మళ్ళీ 2024లో కూడా ఓటు అయిపోతున్నాం, ఖచ్చితంగా కూడా వారు పార్లమెంట్ సభ్యులు అవుతారు. అదేవిధంగా బుద్ధప్రసాద్ గారు కూడా 2004లో గెలిచారు. సంగ్రామంలో మే 13వ తారీఖున జరిగేటువంటి ఎన్నికల సంగ్రామంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మోడీ గారి యొక్క నాయకత్వంలో మరి ఒక ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కంకణం కట్టుకుని 3 పార్టీలు కూడా పొత్తులో భాగంగా ముందుకు వెళుతూ మరి అవినిగడ్డ నియోజకవర్గానికి మచిలీపట్నం పార్లమెంటు అభ్యర్థిగా మరి బాలశౌరి గారు, అదేవిధంగా అవినిగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి మండలి బుద్ధప్రసాద్ గారు మరి వారిని నియమించడం జరిగింది. మరి మన అందరం కూడా ఏదైతే మరి కూటమి యొక్క లక్ష్యం ఏదైతే ఉందో ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవటం కోసం, ఈ దుష్ట ప్రభుత్వాన్ని దించడం కోసం, ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడం కోసం నడుం కట్టుకున్నటువంటి మన నాయకుల యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఈ రోజున ప్రజా సంకల్ప యాత్ర అనేటువంటిది మోపిదేవి మండలంలో జరగటం, యువత భుజాన వేసుకుని వచ్చే నెల 10వ తారీఖు వరకు కూడా వాళ్ళు ఈ సంకల్పాన్ని మేము నెరవేరుస్తాం అనేటువంటి ఒక దృఢమైనటువంటి విశ్వాసం ఏదైతే ఉందో నాయకుల యొక్క సంకల్పాన్ని వాళ్ళు భుజాన వేసుకుని మరి ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసుకుని మరి మా మండలి వెంకటరావు రాజా గారి యొక్క ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమం ముందుకు వెళ్తున్నందుకు చాలా సంతోషం. మనందరం కూడా ఈ 30 రోజులు అలుపెరిగినటువంటి పోరాటం ఏదైతే తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యమని మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మాజీ మంత్రి టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర, మాజీ పార్లమెంటు సభ్యుడు కొనకళ్ళ నారాయణరావు, జనసేన ఎంపీ అభ్యర్థి బాలశౌరి తనయుడు అనుదీప్ మచిలీపట్నం మండలం తాళ్లపాలెం పంచాయతీ జొన్నలవారి మోడిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తాళ్లపాలెం పంచాయతీలు ఇంటింటికి నీటి పంపును వంతెన్ను వేయించి ఇస్తామని హామీ ఇచ్చారు. రాబోయే కాలంలో బందరు అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. జగన్ మాయమాటలకు ఒకసారి అవకాశం ఇచ్చినందుకే రాష్ట్రం సర్వనాశనమైందని, మచిలీపట్నం పూర్తిగా అభివృద్ధి నిరోధకంగా తయారైంది కాబట్టి మరోసారి ఏదైనా చిన్న తప్పు చేస్తే పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుందని స్పష్టం చేశారు. ప్రజలు ఈ విషయాన్ని గమనిస్తూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాలని, ఈ రాక్షస గంజాయి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలని కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. బారులు తీరుతా ఉన్నారు, అడుగడుగున నిరాజనాలు పలుకుతా ఉన్నారు. ఆడబిడ్డలు అయితే హారతులు ఇస్తూ నిరాజనాలు పలుకుతా ఉన్నారు. యువత కేరెత్తులతో ఇవాళ ముందుకు సాగుతూ ఉన్నారు. అడుగడుగున మరి బ్రహ్మరథం పడతా ఉన్నారంటే ఇవాళ ఈ ప్రభుత్వం మీద ఎంత విసిగిపోయి ఉన్నారు కదా, ఇదే ఒక కారణం అని కూడా తెలియజేస్తారు. అదేవిధంగా టీడీపీ జనసేన కలిసి మన ప్రచారం ఏ విధంగా చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఇవాళ అందరూ కూడా పార్టీ అటు జనసేనను లేకపోతే తెలుగుదేశం కదా అందరం కలిసి ఒకే కుటుంబంలాగా ఇవాళ మచిలీపట్నం నియోజకవర్గంలో పనిచేయడం అనేది చాలా శుభపరిణామం. మరి ఇవాళ ఎన్నో ఎత్తుగాళ్ళు చేసి ఎన్నో చీల్చాలని చెప్పి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా ఎక్కడొక్కడ మరి సాగనటువంటి పరిస్థితి ఉంది. అందరూ కూడా బయటకు వచ్చి ఇవాళ రోడ్డు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు. అధికార పార్టీ నుండి కిట్టు పోటీ చేస్తున్నారు, ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు చెప్పే కదా, ఇప్పుడు దానికే చెప్తున్నాం కదా. తప్పుడు కేసులు పెడతా ఉన్నారు, ఇళ్ల పట్టాల పేరుతో మోసం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బందర్ పోర్టుకి బాలశౌరి గారు 4,000 కోట్లు తీసుకొస్తే ఈయన తీసుకొచ్చినట్టుగా ప్రచారం చేసుకుంటా ఉన్నాడు. మెడికల్ కాలేజీకి 200 కోట్ల రూపాయలు బాలశౌరి గారి సారథ్యంలో వస్తే మెడికల్ కాలేజ్ మేము తీసుకొచ్చామని ప్రచారం చేసుకుంటున్నారు. ఇవాళ మచిలీపట్నానికి చేసింది శూన్యం. ఆయన సంపాదించుకున్న చిట్టా మొత్తం త్వరలోనే బయటపెడతారు. మరొకసారి పెడనలోనూ రాష్ట్రంలోనూ అధికార వైసీపీ విజయం సాధిస్తుంది అని వైసీపీ పెడన అసెంబ్లీ అభ్యర్థి ఉప్పాల రాము ధీమా వ్యక్తం చేశారు. మరొకసారి పెడనలోనూ రాష్ట్రంలోనూ అధికార వైసీపీ విజయం సాధిస్తుంది అని వైసీపీ పెడన అసెంబ్లీ అభ్యర్థి ఉప్పాల రాము ధీమా వ్యక్తం చేశారు. గూడూరు మండలం ముక్కొల్లు గ్రామంలో పెడన నియోజకవర్గ వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి ఉప్పాల రాము, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అన్ని వర్గాల ప్రజలతో వారు మమేకమవుతూ తమకి ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరారు. గడప గడపకి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో గూడూరు మండల పార్టీ అధ్యక్షులు పన్నం పెద్దబాబు, గ్రామ సర్పంచ్ సమెట జయవర్ధన్, ముక్కులు ఎంపీటీసీ ఎరంశెట్టి శ్రీనివాసరావు, కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ మోటేపల్లి రత్నారావు, సమ్మెట వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. పరసుపేటలోని శ్రీ కనకదుర్గ ఆలయంలో రెండో శుక్రవారం సందర్భంగా విశేష పూజలు జరిపి భక్తులకు అన్నదానం నిర్వహించారు. పరసుపేటలోని శ్రీ కనకదుర్గ ఆలయంలో రెండో శుక్రవారం సందర్భంగా విశేష పూజలు జరిపి భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి భజనలు చేశారు. ప్రతి నెల రెండో శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి భక్తులకు అన్నదానం జరుపుతున్నట్లు ఆలయ నిర్వాహకుడు చప్పిడి రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సువర్ణ కళ్యాణ మండపం వెనకాల ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు ఆలయం వద్ద 2015 జనవరి నెలలో ప్రతి నెల రెండో శుక్రవారం గొప్ప అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. 50 మంది భక్తులు వచ్చి ఈ అన్న సమారాధన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా గ్రామ దేవతలో సంబరాలు 13 జిల్లాలు శాతం బిగినైనయ్యి ఆ కనకదుర్గమ్మ తల్లి, ఆ కాళికాదేవి, మూలశమ్మ తల్లి, ఆ 101 దేవతలో తమ్ముడు పోతురాజు దీవెనలు పేరు పేరున ఉండాలని కోరుకుంటూ మీ సప్పిడి రామకృష్ణ. బచ్చుపేటలో శతాబ్ద కాలం చరిత్ర కలిగిన రామాలయానికి హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ కుర్చీలు వితరణగా అందించింది. బచ్చుపేటలో శతాబ్ద కాలం చరిత్ర కలిగిన రామాలయానికి హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ కుర్చీలు వితరణగా అందించింది. అతి పురాతనమైన ఈ రామాలయం జీర్ణావస్థకు చేరుకోవడంతో పునర్నిర్మాణానికి ఆలయ కమిటీ సన్నద్ధమైంది. ఈ నేపథ్యంలో దాతల సహకారానికి విజ్ఞప్తి చేసిన క్రమంలో హెల్పింగ్ హ్యాండ్స్ 10 కుర్చీలు వితరణగా అందజేసింది. మున్సిపల్ మాజీ చైర్మన్ మొట్టమొదటి బాబా ప్రసాద్, భార్గవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 117 సంవత్సరాల క్రితం రామాలయాన్ని నిర్మాణం చేశారు. ఆ రామాలయం పునర్నిర్మాణం చేయాలనే సంకల్పంతో మరి ఈ మధ్యకాలంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మరి దీన్ని పునర్నిర్మాణం చేయాలి. మరి నరహార శెట్టి వారి ఆధ్వర్యంలో ఈ దేవాలయం నడుస్తుంది. వాళ్ళందరూ కూడా పెద్దలందరూ కూడా మరి సహకరిస్తానికి ముందుకు వస్తాం. దాంట్లో మా హెల్పింగ్ స్పాట్ ఆర్గనైజింగ్ భార్గవ్ గారు 10 కుర్చీలు ఈ దేవాలయానికి ఇవ్వాలని చెప్పి ఆ రోజు వాళ్ళతో చెప్తాం జరిగింది. మరి దాని ప్రకారం ఈరోజు ఆ 10 కుర్చీలు కూడా ఆ దేవాలయానికి ఇష్టం జరుగుతుంది. మరి ఈ దేవాలయం పునర్నిర్మాణానికి చాలా ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి ఎవరైనా దాతల సహకారం ఉంటే ఈ బొచ్చుపేట ఈ రామాలయాన్ని పునర్నిర్మాణంలో అందరూ భాగస్వాములై వారి సహాయ సహకారాలు అందించి మనం ఎన్నో విధాలుగా ఎంతో ఖర్చు పెడతా ఉంటాం. కానీ అదంతా కూడా వాళ్ళు ఖర్చు అయింది రేపు మర్చిపోతారు. దేవాలయం పునర్నిర్మాణం అంటే మనం పెట్టే ప్రతి రూపాయి కూడా కొన్ని ఏళ్ల తరబడా ఆ దేవాలయంలో మన పోషణ ఉంటుంది. కాబట్టి మరి మంచి సేవకులు అట్లాగే మంచి దాతృత్వం మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయటం చాలా ఆనందంగా ఉంది. ముందుగా అంటే ఈ నరహరి శెట్టి కుటుంబం సభ్యులందరికీ కూడా ఈ ఆలయాన్ని దరిదాపుగా 1985వ సంవత్సరంలో నిర్మించడం అనేది జరిగింది. అప్పటి నుంచి ఆల్మోస్ట్ 1895వ సంవత్సరంలో నిర్మించడం జరిగింది. దాదాపుగా 100 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్న ఆలయం ఇది. దీని పునర్నిర్మాణం కోసం చాలా కష్టపడుతున్నారు. చాలామంది దాతలను కూడా వీళ్ళు సంప్రదించారు. దయచేసి మీలో ఎవరైనా కూడా ఒక గుడికి మంచి జరగాలి అని కోరుకునే వాళ్ళు ఎవరైనా కూడా తద్వారా చాలా మంచిని ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. ఒక అడుగు ముందుకు రండి. సో ఈ గుడి సభ్యులందరినీ కూడా మీరు కాంటాక్ట్ అయితే ఇది బచ్చుపేట హిందూ కాలేజ్ ఎదురుగుండా రోడ్ లోపలికి వస్తే మీకు కనబడుతుంది. సో దయచేసి ఏ రకమైన సహాయ సహకారాలను మీరు అందించండి. ఇంత మంచి కార్యక్రమాన్ని మాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ మాతో మంచి కార్యక్రమం చేసి ఉన్న శ్రీ రామాలయం 1895 సంవత్సరంలో నరహరి శెట్టి వారు మా తాతయ్యలు నిర్మించారు సార్ ఇక్కడ ఈ దేవాలయాన్ని. ఈ దేవాలయం పునరావస్థలో ఉంది కాబట్టి దీన్ని పునర్నిర్మాణం చేయాలని మేమందరం కూడా మా దేవుని దయ వల్ల ఒక స్థితిలో ఉన్నాం కాబట్టి దీన్ని పునర్నిర్మాణం చేసి అభివృద్ధిలోకి తీసుకురావాలనే కోరికతో మేము ఒక మీటింగ్ వేసుకున్నాం మొన్న. దానికి ఆ సందర్భంగా మాకు మా శ్రేయోభిలాషులైన మా మున్సిపల్ చైర్మన్ బాబా గారికి, భార్గవ్ గారిని ఇంకా తెలిసిన వాళ్ళకి చెప్పాం. మొట్టమొదటగా చైర్మన్ గారు భార్గవ్ గారు
10 కుర్చీలతో స్టార్ట్ చేశారు, సహాయ సహకారాలు అందిస్తున్నారు. దీనికి ఎవరైనా స్పందించి అందరూ మాకు మా దేవాలయ నిర్మాణానికి సహకరించి మా దేవాలయ నిర్మాణ అభివృద్ధికి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమంపై రాజకీయ పక్షాలు మేనిఫెస్టోలో పొందుపరచాలని భవన నిర్మాణ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమంపై రాజకీయ పక్షాలు మేనిఫెస్టోలో పొందుపరచాలని భవన నిర్మాణ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. జ్యోతిరావు పులే జ్ఞాన విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘ నాయకులు మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిర్వీర్యమైందన్నారు. బోర్డు ద్వారా కార్మికులకు రావాల్సిన క్లెయిమ్లు పరిష్కారం కాలేదన్నారు. బోర్డుకు సంబంధించిన నిధులు దారిమళ్లాయని వారు తెలిపారు. ముఖ్యంగా ఇసుక విషయంలో రాజకీయ పక్షాలు స్పష్టమైన వైఖరి ప్రకటించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు కృష్ణ, జయరావు, సుబ్రహ్మణ్యం, అజయ్ తదితరులు పాల్గొన్నారు. బిల్డింగ్ కార్మికుల పట్ల రాజకీయ పార్టీల వైఖరి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా గత 5 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ పార్టీ బిల్డింగ్ కార్మికుల సంక్షేమ బోర్డు విషయంలో చాలా దుర్మార్గంగా దాని తీరు ఉంది. ఎందుకంటే 12-14 మెమోని తీసుకొచ్చి బిల్డింగ్ కార్మికులకి సంక్షేమ బోర్డులో ద్వారా ఇవ్వాల్సిన క్లెయిములని ఇచ్చేదానికోసం ఒక 12-14 మెమోని అడ్డం పెట్టుకుని ఈ 5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క బిల్డింగ్ కార్మికుడికి కూడా నష్టపోయిన కార్మికులకి వాళ్ళ పరిహారాలు ఇవ్వకుండా కాలం గడిపిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెబుతున్నారు, కానీ ఆ పథకాలు బిల్డింగ్ కార్మికులకు ఏ విధంగానూ ఉపయోగపడినటువంటి సంక్షేమ పథకాలు అయ్యి బిల్డింగ్ కార్మికులు గతంలో అనేకసార్లు చెప్పాం. బిల్డింగ్ కార్మికులకి ఉన్న సంక్షేమ బోర్డు అది ఒక ప్రత్యేకమైన బోర్డు. అది దానికోసం గత 30 సంవత్సరాల పోరాటం ద్వారా వచ్చినటువంటి సంక్షేమ బోర్డు. ఆ బోర్డు ద్వారా బిల్డింగ్ కార్మికులకి ఇచ్చేటువంటి డబ్బులు ప్రభుత్వానికి ఎలాంటి భారం పడినటువంటి డబ్బులు అయ్యి, అంటే మేము పనులు చేసే చాట బిల్డింగ్ కార్మికులు పని చేసేట వాళ్ళ సంక్షేమ బోర్డు ఇచ్చిన డబ్బులే అయ్యి వేల కోట్ల రూపాయల సంక్షేమ బోర్డులో ఉంటే దాన్ని తీసుకుని వైఎస్ఆర్ బీమాకి కానీ అదేవిధంగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కి వాడుకుని ప్రభుత్వం పేరు చెప్పి మేము ఇస్తున్నామని చెబుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే అటువంటి పథకాలు ఆ కుటుంబంలో యజమాని చనిపోతే మాత్రం వస్తుంది, కానీ తక్కిన వాళ్ళకి రానటువంటి పరిస్థితి ఆ సంక్షేమ బోర్డులో ఉంది. బిల్డింగ్ కార్మికులు మటుకు సురేష్ సంక్షేమ బోర్డులో రకరకాల సమస్యలతో ఇసుక సమస్యతో ఫస్ట్ స్టార్ట్ అయిన 2019 నుంచి ఇవాళ వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వైఖరి ఏంటి అనేది ఇవాళ వరకు కూడా కార్మికుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. ఇసుక సమస్య, కరోనా సమస్య వచ్చాక ఈ కార్మికులు 30 లక్షల మంది ఉండి ఆ బోర్డులో వెల్ఫేర్ బోర్డు నుంచి స్కీమ్స్ అందిస్తాము, ఓ 10,000 రూపాయలు ఇస్తామనే సర్వే కూడా చేయడం జరిగింది. కానీ కరోనా జరిగి చాలా నష్టపోయి ఉన్నారు కార్మికులు. ఏ రోజున కూడా కార్మికుల పట్ల ఆ 10,000 రూపాయలు అనేది ఇస్తారనే కార్మికులందరూ కూడా ఎదురు చూడటం జరిగింది. కానీ ఎక్కడా కూడా గవర్నమెంట్ ఆ స్థితి తీసుకురాలేదు. కార్మికుల పట్ల జగన్మోహన్ రెడ్డి మరి ఎందుకని మొండి వైఖరి ఇలా ఉందనేది మాకు అర్థం కాని విషయం. ఎందుకని ఈ రకంగా పక్షపాతంగా చూస్తున్నారు? ఎందుకని ఈ భవన నిర్మాణ కార్మికులు ఉంటేనే డెవలప్మెంటు, ఆర్థిక నిధులు అన్ని రకాల డెవలప్మెంట్ స్టేట్ వైడ్గా ఉంటుందనేది మేము విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ తన తనయుడు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు మేము చేస్తామని చెప్పేసి మా వాగ్దానం చేశారు. గతంలోనూ తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు భవన నిర్మాణ కార్మికులు మేము అండగా ఉంటాం, మీకు ఏదైనా మేము చేస్తాము, ఈ తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని అమార్షంగా చూస్తుంది, మేము అలా జరగకుండా మేము చూస్తాము, మాది గ్యారెంటీ అని చెప్పేసి అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2019 నుంచి ఇసుక కొరత కానీ లేదా కరోనా గురించి కానీ ఇన్ని రకాలుగా భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పడుతున్నా ఏ రోజు కూడాను ఒక్కసారి కూడా భవన నిర్మాణ కార్మికుల గురించి ఆలోచించలేదు. ప్రతి ఒక్క నాయకులు కూడాను వచ్చే ముందు మాత్రం అన్నీ చెప్తున్నారు, భవన నిర్మాణ కార్మికులు మేము ఆదుకుంటాము, మేము చేస్తాము అని అన్నారు. కానీ ఏ ఒక్కళ్ళు కూడాను దీన్ని సహకరించట్లేదు. భవన నిర్మాణ కార్మికులు దరిదాపు రాష్ట్రంలోనూ 30 లక్షల మంది ఉన్నారు. 30 లక్షల మందిలోనూ ఈయన ఇచ్చే నవరాత్రులు ముస్లిం మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి మరొకసారి పట్టం కట్టాలని డాక్టర్ నూరి పర్వీన్ విజ్ఞప్తి చేశారు.
ముస్లిం మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి మరొకసారి పట్టం కట్టాలని డాక్టర్ నూరి పర్వీన్ విజ్ఞప్తి చేశారు. కడపలో 10 రూపాయల డాక్టర్ గా ప్రసిద్ధి చెందిన నూరి పర్వీన్ రాష్ట్ర వ్యాప్తంగా సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా మచిలీపట్నంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు, ఎంపీ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ల విజయాన్ని ఆకాంక్షిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ చైర్మన్ సిలార్ దాదా నివాసం వద్ద మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ కేవలం ఎన్నికల కోసం ప్రజలని మభ్యపెట్టేందుకు జతకట్టిన కూటమి బూటకపు మాటలు వాగ్దానాలు నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ అచ్చాబా, కార్పొరేటర్లు ముంతాజ్, షాహినా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేను మీ డాక్టర్ నూరి పరీన్, మీ 10 రూపాయల డాక్టర్ని. మీరు ఎప్పుడు నా కామెంట్స్లో నెగిటివ్ చూస్తూ ఉంటారు. ఎక్కువగా నా కామెంట్స్ పెట్టేవాళ్ళు బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు. మీ ముస్లిమ్స్ ఏం చేయరు, మీ ముస్లిమ్స్ మహిళలు బయటికి రారు అని చెప్పేసి. కానీ నాకు ఈరోజు మచిలీపట్నం నగరంలో మన దాదా సాహెబ్ గారి ఇంట్లో కూర్చుని ఇంతమంది ముస్లిం ఆడవాళ్ళతో, ముస్లిం లీడర్స్తో కూర్చుని మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది. ఈరోజు వచ్చిందంటే దీనికి కారణం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండడం వల్లే. ఎందుకంటే 4% రిజర్వేషన్ ద్వారా ఎంతోమంది చదువుకున్నారు, బయటికి వచ్చారు, లీడర్స్గా ఇప్పుడు మీ ముందు నుంచుని ఉన్నాము. దానికి ఎగ్జాంపుల్ నేను, ఇక్కడున్న ఆడవాళ్ళు చూడండి. ఇస్లాంలో బుర్కా ఉంది, అన్నీ ఉన్నాయి, మేము అన్నీ ఫాలో అవుతున్నాం. లీడర్షిప్ దగ్గరకు వచ్చేసరికి, రాజుల దగ్గరకు వచ్చేసరికి పరిపాలన ముస్లిమ్సే బాగా చేసింది. కానీ ఏ గవర్నమెంట్ 7 సీట్స్ ఇవ్వలేదు. మన జగన్మోహన్ రెడ్డి సార్ మనకి 7 సీట్స్ కేటాయించారు. రీసెంట్గా మన రాజ్యసభలో మన కర్నూలు హాఫీజ్ ఖాన్ గారికి కూడా సీట్ ఇస్తానని 2 ఇయర్స్ ముందే ఆయన మాట కూడా ఇచ్చారు. ఇలాంటి గవర్నమెంట్లో మేమందరం. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.